నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అన్నవరం సత్యదేవునికి కార్తీక మాసంలో 21,75,95,000 రూపాయలు ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో వేల సుబ్బారావు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యదేవునికి ఇవ్వగల వారిగా వచ్చిన ఆదాయం వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా వ్రతముల ద్వారా 7.81 కోట్లు, హుండీల ద్వారా 3.51 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా 4.57 కోట్లు, వసతి గదుల ద్వారా 1.23 కోట్లు, ఇంకా ఇతర విభాగాల ద్వారా ఇంత ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు. అయితే గత సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారికి 21.13 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అశేషంగా కొండకు రావడం వలన 62 లక్షల రూపాయలు ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు. కాగా గత సంవత్సరం కార్తీక మాసం స్వామివారి వ్రతాలు 1,47,142 జరిగితే ఈ సంవత్సరం 1,34,476 మాత్రమే వ్రతములు నిర్వహించుకున్నారని, దీంతో సుమారు 13,000 వ్రతములు తగ్గినట్లు ఈవో సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బాబురావు, ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అధికారులు రామకృష్ణ, లోకరత్నం, వి సత్యనారాయణ, ఏఈఓలు విఆర్ఓ ఏ ప్రసాద్, ఏపీఆర్ఓ గణపతి తదితరులు పాల్గొన్నారు. 1,47,142 వ్రతాలు జరిగింది. ఈ సంవత్సరం మరి మాంతా తుఫాను కారణంగా వారం రోజులు, అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం, అదేవిధంగా ఆదివారం, కార్తీక సోమవారం, మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం, ఆ విధంగా మొత్తం 12,666 వ్రతాలు సంఖ్య తగ్గింది. ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము, తర్వాత గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి. తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం, ఆ వారం రోజులు, తర్వాత తెప్పోత్సవం 31వ తేదీతో తుఫాను తీరం దాటడం, 2వ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశ రోజుని రాత్రి 7 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ 5వ తేదీ మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ పౌర్ణమి ఆ రోజు 8:30 ఉదయం, అదేవిధంగా సాయంత్రం 2 గంటలకు తొలి పవంచాల నుండి మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాలని 2 పూట్ల కూడా జరుపుకోవడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి దాతలు, ధర్మదాతలు అందరూ కూడా ఇతోధికంగా అన్ని విధాలా సహకరించారు. వారందరికీ కూడా శ్రీ వేరుని సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవస్థానం తరఫున, మా సిబ్బంది తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెప్పోత్సవ కార్యక్రమాన్ని మన రాష్ట్రం అంతటా కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా సత్యదీక్ష, మాలాధారణ, ఈ సత్యదీక్షల్ని అందరూ కూడా 27 తేదీలు, 27 రోజులు మఖా నక్షత్రం నుండి మళ్ళా మఖా నక్షత్రం 17వ తేదీ అక్టోబర్ మఖా నక్షత్రం, ఆ తేదీ నుండి అందరూ కూడా సత్యదీక్షని ధరించటం, మన ఒక్కొక్కరు కూడా కొంతమందికి కుదరని వాళ్ళు 9 రోజులు చొప్పున, కొంతమంది 18 రోజులు, కొంతమంది 27 రోజులు అందరూ కూడా సత్యమాలను ధరించటం. ఆ విధంగా మన ఏజెన్సీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు, అదేవిధంగా సాగర్ తీరం నుండి సాగరపుత్రులు అందరూ కూడా మాలధారణ చేయటం, వారందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటం, ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, వాళ్ళు అన్ని విధాల మాకు సహకరించారు. ఆ విధంగా మన గిరి పుత్రులకు సంబంధించి మనకి పవనగిరి స్వామీజీ గారికి, అదేవిధంగా సాగర్ పుత్రులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దేవాలయ సిబ్బంది తరఫున, ఈ సంస్థానం తరఫున, దేవస్థానం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆదాయం పెరిగింది. పెరిగినటువంటి ఆదాయం 62,13,099 రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది.
కానీ వ్రతాల విషయంలోకి వస్తే తగ్గుదల ఉన్నది. ఆ విధంగా హుండీల లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే హెచ్చుకాలు ఉంది. హుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే 46,98,055 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా ఆర్జిత సేవల్లో 2,05,146 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది, 35,219 రూపాయలు. అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే 1,18,29,000 కూడా పెరగడం జరిగింది. టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం 62,13,099 రూపాయలు మాత్రమే